ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ సంగతేంటి? అసలు ప్రభుత్వం ఇచ్చిన హామీలేమయ్యాయి? ఈ ఆలస్యం వెనుక అసలు కథ ఏంటో ఈరోజు చూద్దాం. మనం రాష్ట్రంలో ఎన్నో సమస్యల గురించి మాట్లాడుకుంటాం. అప్పుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, ఇలా చాలా. కాని వాటన్నింటికంటే కూడా ఒక తరాన్ని తీవ్రంగా వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఒక్కటుంది. అదే నిరుద్యోగం. ఇది కేవలం అంకెల్లో చెప్పే లెక్క కాదు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇదేదో ఈ ఒక్క ఏడాది సమస్య కాదు, ఇదొక జనరేషన్ మొత్తం జీవితాల మీద ప్రభావం చూపే అతి పెద్ద సమస్య. ఎన్నో లక్షల కుటుంబాల భవిష్యత్తు దీనితోనే ముడిపడి ఉంది. ఒకవైపు చూస్తేనేమో ప్రభుత్వం 2025లో పెట్టుబడులు తీసుకురావటంలో దేశంలోనే టాప్ అని చెప్పుకుంటోంది. కాని ఇంకోవైపు ఈ పెట్టుబడుల వల్ల వచ్చే ప్రైవేటు ఉద్యోగాల మీద యువతకు అంత నమ్మకం కుదరట్లేదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాల కోసం వాళ్ళ ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి నిరుద్యోగుల్లో ఇంత అసంతృప్తికి అసలు కారణమేంటి? ఇప్పుడు చూద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకి, ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకి మధ్య ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చూస్తే ఆకాశమంత ఆశలు కల్పించారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పక్కా అన్నారు. నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో ఈ హామీలను చాలా గట్టిగా చెప్పారు. మరి వాస్తవానికి వస్తే 2025 సగం గడిచిపోయింది, ఆ క్యాలెండర్ ఊసేలేదు. ఈ ఆలస్యం వల్ల అభ్యర్థులు పర్సనల్గా ఎంతలా నష్టపోతున్నారో తెలుసా? వాళ్ల జీవితాల మీద ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ఇప్పుడు చూద్దాం. నిరుద్యోగ యువత అడుగుతున్నది ఒక్కటే, చాలా సూటి ప్రశ్న. ప్రభుత్వం ఆలస్యం చెయ్యొచ్చేమోగాని మాకు వయసు ఆగదు కదా అనే ఈ ఒక్క ప్రశ్నలో వాళ్ల ఆవేదన మొత్తం కనిపిస్తోంది కదూ? ప్రభుత్వం లేట్ చేస్తున్న కొద్దీ వాళ్ల అర్హతకు టైం దగ్గర పడుతూనే ఉంది. ఈ ఆలస్యం వల్ల జరిగే నష్టం ఒక గొలుసుకట్టు రియాక్షన్ లాంటిది. ఫస్ట్, ప్రభుత్వం నోటిఫికేషన్ లేట్ చేస్తోంది. దానివల్ల ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ల వయస్సు దాటిపోతోంది. దాని ఫలితంగా వాళ్లు ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. ఇక అంతే, వాళ్ల ఏళ్ల కష్టం, కలలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. అసలు ప్రభుత్వ తప్పిదానికి నిరుద్యోగులు ఎందుకు బలి కావాలి? ఈ అసంతృప్తి ఇక సోషల్ మీడియాలో వెల్లువెత్తింది. #ఏపీ జాబ్ క్యాలెండర్ నీడెడ్ లాంటి హ్యాష్ట్యాగ్స్తో హోరెత్తిస్తున్నారు. అంటే ఈ విషయం ప్రభుత్వం దాకా చాలా బలంగా చేరిందన్నమాట. ఇది ఇప్పుడు కేవలం నిరుద్యోగుల సమస్య కాదు, ఒక ప్రజా ఉద్యమంలా మారుతోంది. సరే, ఇదంతా సమస్య. మరి పరిష్కారమేంటి? ప్రభుత్వం ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తోంది? అసలు తెర వెనక ఏం జరుగుతోంది? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకొందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వం ఇప్పుడు కదులుతోంది. బహుశా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రావడం దాదాపు ఖాయం. దానికి ఓ 10-15 రోజుల అటూ ఇటూగా పూర్తి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. ఒక శుభవార్త ఏంటంటే, రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో సుమారు 2500 పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇది చాలా మందిలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్న విషయం. అయితే ఇక్కడే మనం నాణేనికి రెండో వైపు కూడా చూడాలి. కొత్త ఉద్యోగాలివ్వడమంటే అంత సులభం కాదు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెల జీతాల కోసమే దాదాపు 3500 కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే ప్రభుత్వంపై ఎంత పెద్ద ఆర్థిక భారముందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఆర్థిక భారం వల్లే ప్రభుత్వం అన్ని పోస్టులను ఒకేసారి భర్తీ చేయలేకపోతోంది. అందుకే ఖాళీలను ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్, అంటే దశలవారీగా భర్తీ చేయాలని ఒక ప్లాన్తో ఉంది. మరిప్పుడు అసలు ప్రశ్న, ముందుకు దారి ఏంటి? రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది? ఈ నిరీక్షణకు ఎప్పుడు తెరబడుతుంది? ఒకటైతే పక్కా, జనాల నుంచి వస్తున్న ఒత్తిడి, ఈ నిరసనల కారణంగా రాబోయే 2-3 నెలల్లో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశమైతే లేదు. ఇప్పుడు 2 కీలకమైన ప్రశ్నలు మన ముందున్నాయి. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలా, లేదంటే జరిగిన ఆలస్యానికి పరిహారంగా అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలా? ఈ రెండింటిలో ఏది సరైన పరిష్కారం అని మీకు అనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి.